సో హే గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు దీన్ ఫిట్నెస్. సో ఇవాళ మంది మళ్ళీ లెగ్ డే. సో ఇవాళ వీడియోలో క్రియేటిన్ అండ్ వే ప్రోటీన్ గురించి డిస్కస్ చేద్దాం. అలానే నాకు ఇన్స్టాలో మెసేజెస్ కూడా వచ్చాయి. బ్రో నేను 16 year old జిమ్లో జాయిన్ అవుతానంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, స్మాల్ ఏజ్లో జిమ్ అవసరం లేదు అంటున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు. సో దాని గురించి కూడా అయితే మాట్లాడదాం మన వీడియోలో. సో యా లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో. సో ఇవాళ అయితే మనం కొత్తది అయితే ట్రై చేయబోతున్నాం. షుగర్ కేన్ జ్యూస్ విత్ ప్రీ వర్కౌట్. ఇలాంటివి సమ్మర్లో అస్సలు ట్రై చేయకండి. అండ్ ఆల్సో చాలా మంది ఏంటంటే సమ్మర్లో హీట్ ఎక్కువ, షుగర్ కేన్ జ్యూస్ హైలీ షుగర్ తాగొద్దు అంటారు. షుగర్ కేన్ జ్యూస్ న్యాచురల్ షుగర్స్ తాగొచ్చు ఏమో. లేదు మొన్న రీల్ ఏదో వచ్చిందిరా, ఏంటి ఏదో తాగకూడదు షుగర్ కేన్ జ్యూస్, ఫుల్ షుగర్స్ అనేది భయపడి సచ్చాను నేను. అది సగం వాళ్ళ కింద పోయాలి, అది ఆనవైద్ది. మూత లూజ్గా మొత్తం తాగేసాడు ప్రీ వర్కౌట్ దరిద్రుడు ఇవ్వకుండా. చూసా సమ్మర్ వద్దు, అందులో నేను ఎక్కువ గుడ్లు చికెన్ తింటున్నది, వాడు పింపుల్ వస్తుంది నొప్పి. ఎక్కువ గుడ్లు చికెన్ తింటున్నా నేను కటింగ్ కాబట్టి. సో యా ప్రీ వర్కౌట్ అయితే వద్దు, మళ్ళీ హీట్ ఎక్కువ అయిపోద్ది, మోషన్స్ పింపుల్స్ వచ్చేస్తాయి. సో ప్రీ వర్కౌట్ అవాయిడ్ చేయండి ఎక్కువ చికెన్ ఇవి తినేవాళ్ళు. సో గెట్ రెడీ ఫర్ సండే అండ్ సాటర్డే వీఆర్ గోయింగ్ టు రివీల్ అవర్ డైట్. అవర్ డైట్ ఏమనుకుందా? సో గైస్ మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి లెగ్ ఎక్స్టెన్షన్స్. ఫస్ట్ అయితే 15 reps. లెట్స్ గో. పెట్టే 15 reps. లెట్స్ గో. కానీ నువ్వు క్రియేటిన్ వాడతావా? వాడదా. నేను వాడతా క్రియేటిన్. ఇంకా అడుగుదాం మన జిమ్లో ఎంతమంది క్రియేటిన్ వాడతారు. నీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా? ఎప్పటి నుంచి వాడుతున్నావు క్రియేటిన్? దగ్గర 8 months. నేను 1 year వాడాను క్రియేటిన్. నీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఏమైనా వచ్చాయా? లేదురా, నాకు ఏం రాలేదు. సో యా క్రియేటిన్ వాడడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. క్రియేటిన్ అనేది మన బాడీలో ఆల్రెడీ ఉంటుంది, మన బాడీలో 2 grams అయితే ఉంటుంది. బట్ మనం జిమ్ ఎక్కువ చేస్తాం, మనకి రికవరీ కావాలి కాబట్టి మనం ఇంకొంచెం అడిషనల్గా 3 grams తీసుకుంటాం స్ట్రెంత్ కోసం, రికవరీ కోసం. సో క్రియేటిన్ మనకి ఆల్రెడీ మన బాడీలో ఉంటుంది, మనం అడిషనల్గా రికవరీ అండ్ స్ట్రెంత్ కోసం బయట నుంచి తీసుకుంటాం. అంటే అందులో దానిలో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమన్నా, ఇట్స్ సేఫ్ టు యూజ్. కాకపోతే మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే, లేదా ముందు నుంచే మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ తర్వాత తీసుకోవాలి క్రియేటిన్. బట్ ఒకవేళ మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే యు ఆర్ సేఫ్ టు యూజ్. అండ్ ఆల్సో అది స్టెరాయిడ్ ఏం కాదు, జస్ట్ మీ మజిల్స్ కి వాటర్ అనేది పంప్ చేసిద్ది. ఐ విష్ ఇట్ వాస్ లైక్ స్టెరాయిడ్. 1 year వాడాను రా, అంతే రాదు. బట్ యా మేము చాలా మంది స్టెరాయిడ్స్ తీసుకున్నాం కూడా చూసాము. లిటరల్ గా నేను 1 year కష్టపడింది వాళ్ళు 4 months లో చేసేస్తారు. ఐ మీన్ వాళ్ళు కూడా కష్టపడాలి, బట్ వాళ్ళ రిజల్ట్స్ ఫాస్ట్ ఉంటాయి. అందరు బయటికి చూస్తున్నారు. క్రియేటిన్ వల్ల మాక్సిమం రిజల్ట్స్ రావాలంటే వాటర్ అనేది ఎక్కువ తాగాలి. సో ఎక్కువ అంటే మరీ ఓవర్ ఏం లేదు, డైలీ మనకి ఎంత కావాలో మినిమం 3 to 4 liters. సో మీరు క్రియేటిన్ తీసుకోకపోయినా పర్ డే మీరు మినిమం 3 to 4 liters వాటర్ అయితే తాగాలి. హైడ్రేషన్ అయితే ఉండాలి బాడీలో. సో హైడ్రేషన్ లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, ఇప్పటికి కాదు ఫ్యూచర్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో క్రియేటిన్ వల్ల కిడ్నీ పోతుందని కాకుండా వాటర్ ఎక్కువ తాగకపోతే కిడ్నీ పోతుందని గుర్తుపెట్టుకోండి. సో కీప్ డ్రింకింగ్ వాటర్, స్టే హైడ్రేటెడ్. అండ్ ఆల్సో సమ్మర్లో ఇంకా ఎక్కువ తాగాలి.
సో మన నెక్స్ట్ వేరియేషన్ హ్యాక్ స్క్వాట్. లెట్స్ గో. అమ్మాయి నిద్ర వస్తుంది, అలసి బాడీ టైడ్ అయిపోతుంది. పొద్దున కార్డియో, సాయంత్రం కార్డియో. రాత్రి ఉదయించే సూర్యుడు. రాత్రి పొద్దుకోకుండా ఏం చేస్తావు? ఐఎమ్ బ్యాట్మెన్. లెట్స్ గో సెకండ్ సెట్. ఇది ఉంది, కింద ర్యాలీ జరుగుతుంది. నేను వెళ్ళేలోపు క్లియర్ అవుతే చాలా అయ్యా. సీతను తీసుకొచ్చే ఇవాళ. సో యా, S1000 నచ్చిన ఇష్టం లవ్ సీత. నా బైకే నాకు ఇష్టం, లవర్. ZX6R నాది. మన బ్లాగ్లో చూపించే సాటర్డే ఆర్ సండే ప్యూర్ బ్లాగ్ ఉంటుంది, రైడింగ్ బ్లాగ్ నా 6R ఆన్ చేయరా. ఇంటెలిజెంట్ గారు ఇంకా దిగచ్చురా. మోర్. This is why she left you. Go deeper. Belt cook belt ante mukyam, heavy weight చేసినప్పుడు. So I always use a belt. ఈ గోల్ కలగండి. Precaution is better than cure. Let's go. So yeah, when I say go deep, that means go deep. Is it deep? So yeah. ఏంటది? వెళ్తా. చలో సరిగ్గా పెట్టు కాళ్ళు. సారీ సార్. లైట్ వెయిట్. సో జిమ్ లో అందరికన్నా పెద్ద బాడీ ఉన్న ముందుకు శాండీ బ్రోక్ సన్మానం అయితే చేస్తున్నాం. ఏది భయం? కిందకి దిగితే పైకి లేవలేవు అని భయమా? ఏంటో తీసేస్తున్నాం. కనపడుతుందా? నాకు లెగ్ ఫ్లెక్స్ అనేది రాదు. ఇదిగో దా పుష్. నా దిగాలి. దిగుతా. దాదా కీప్ పుషింగ్. దా పుష్ పుష్. సాబాష్. దా ఈజీ వస్తాయి. దా పుష్. సాబాష్. ఇంకొంచెం దిగచ్చు. దా అప్. సాబాష్. పుష్. అలా పుష్ చేయడం. దా ఈజీ. పుష్. పంప్ వచ్చేస్తుందా నాకు కూడా. తన లాట్స్ తో నా లాట్స్ ని. ఫూల్ విత్ మీ నికేష్. We are training together. అదే కదా. అది లాట్ స్ప్రెడ్. మీరు మారారు సార్, మీరు మారారు. లాస్ట్ వీక్ లెగ్ ప్రెస్ చేయనోడు ఇప్పుడు లెగ్ ప్రెస్ చేస్తున్నాడు. ఈ వీక్ లెట్స్ టేక్ ఇట్ ఈజీ. ప్రతి వీక్ 400 kgs 300 kgs పియర్లు కొట్టాలంటే అవు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ అండ్ మోర్ మజిల్ స్ట్రెయిన్ అయితే అవుద్ది, రిస్క్ ఎక్కువ. సో అందుకు ఎప్పుడో ఒకసారి పియర్ అటెంప్ట్ చేయండి. మిగతా టైమ్స్లో నార్మల్ మజిల్ కోసం చేయండి. మజిల్ని స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్స్ గో. ఫస్ట్ సెట్ 150 kgs.
సో యా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను 400 kgs వేసాను. నేనేం పెద్ద గొప్ప కాదు, తక్కువ వెయిట్ వేసాను. నా ఆడియో ఏమి తక్కువ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ బిల్డింగ్ మజిల్. వీఆర్ హియర్ ఫర్ బిల్డింగ్ మజిల్. పవర్ లిఫ్టింగ్ అయితే లేం మనం. సో మజిల్ బిల్డ్ చేయడమే మన మెయిన్ గోల్. సో అప్పుడప్పుడు వీ మైట్ అటెంప్ట్ హెవీ వెయిట్ చేయడానికి, అదో హ్యాపీనెస్. బట్ మా ప్యూర్ గోల్ వచ్చి మజిల్ బిల్డింగ్, నాట్ పవర్ లిఫ్టింగ్. సెట్ కూడా సెకండ్ సెట్ 200 kgs. లెట్స్ గో గో. లెగ్స్ చేసి బైసెప్స్ ఫ్లెక్స్ చేస్తున్నాడు పిచ్చోడు. హెవీ అనిపిస్తుంది అయ్యా. నేను కటింగ్ లో ఉన్నా కదా, పొద్దున్న కార్డియో సాయంత్రం కార్డియో అంతా తగ్గిపోతుంది. బట్ యా, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. లెగ్ వర్కౌట్ చేసి ఆర్మ్స్ ఫ్లెక్స్ చేయాలి. డజంట్ మేక్ సెన్స్. ఫ్లెక్స్ చేయాలి రా. నీకు వర్కౌట్ చేయకుండా వెళ్ళి సొల్లేస్తున్నాడు. సో నేను చెప్పినట్టుగా ప్యాంట్కి బెల్ట్ ఎంత ముఖ్యమో మన లోయర్ బ్యాక్ కూడా బెల్ట్ అంతే ముఖ్యం. సో యా, అమ్మా నీ అమ్మ 300 kgs థర్డ్ సెట్. లెట్స్ గో. మన బ్యాక్ చేసాము. బ్యాక్ కొత్త నొప్పి ఉంది అయ్యా, ర్యాంప్ నొప్పి ఉంది. మన నెక్స్ట్ వేరియేషన్ ఎన్ఆర్ఐ అబ్డక్టర్స్. ఇది నా ఫేవరెట్ వర్కౌట్, ఎందుకంటే పెద్ద కష్టపడిన అవసరం లేదు దీనికి. టాప్రా ఇంకా ఏం చాలేదు. ఏమైందంటే ఇదే వేరియేషన్ చేస్తుంటే ఇలానే మరీ ఎక్కువ స్ట్రెచ్ చేస్తే అనమాట కరెక్టే పట్టేసింది. అందుకే అబ్దుల్ కలాం గారు అనేది కళ్ళు కనాలి, కథలు పడకూడదు. ఎంత అవుతుందో అంతే చేయాలి. నెక్స్ట్ వేరియేషన్ కాఫ్ రైజెస్. మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి హ్యామ్స్ట్రింగ్స్. హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్. లెట్స్ గో. వైకుంఠపురం. సో మన వర్కౌట్ అయితే అయిపోయింది. వాళ్ళ మీకు ఒక క్రియేటివ్ మీద ఒక ఐడియా అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, మేము వాటిని అయితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం.
అండ్ యా మేము ఏదైనా మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటాం, జస్ట్ అలా గూగుల్లో చూసి అయితే చెప్పం. సో నేను క్రియేటిన్ వాడాను కాబట్టి దాని గురించి చెప్తాను నేను. సో యా దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. సీ యూ గైస్ అట్ టుమారో. రేపు ఏంట్రా రేపు యాక్టివ్ రెస్ట్ డే. సో యా రేపు ఏం వ్లాగ్ వస్తుందో చూద్దాం. సో మీకు ఏమన్నా ఐడియాస్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, విల్ ట్రై టు డూ దెమ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Follow our Instagram in the description. Bye bye.